పరీక్షించుకుంటాం. నిజంగా విశ్వాస జీవితంలో ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నాము, మన సాక్ష్యం ఏ విధంగా ఉన్నది, మనం ఎక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వాక్యానుసారంగా మన జీవితాలను పరీక్షించుకుంటాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 8-9 వచనాలు. 8-9 వచనాలు. లూకా సువార్త 19వ అధ్యాయము 8-9 వచనాలని అందరం కలిసి చదువుకుంటాం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకునే ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25-31 కలిసి చదువుకుంటాం. 25-31 కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనములైనా మరి ఒక్కసారి నీ కృపాసనం దగ్గరకు వస్తున్నానయ్యా. నీ మాటలు మాకు కావాలని ఆశతో వస్తుండగా, ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడుగా ప్రభువా, కేవలం నీ మాట నా నోట నుంచి చేరవచ్చిన మాకందరికీ ప్రభువా నీ మాటలు విరిచి పంచిపెట్టుమని వేడుకుంటున్నాను. ప్రభువా, ఎవరితో ఏమి మాట్లాడినై ఉన్నావో, ఎవరి ద్వారా ప్రభువా ఎలా నీ మాట బయలుపరచనై ఉంటున్నారో నా తండ్రి, నిత్య జీవపు మాటలు ప్రభువా నీ కృపలో మాకు అనుగ్రహించి నీ మాటలు నాకు విరిచి పంచిపెట్టుమని దీనుడుగా తగ్గించుకొని వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 20-31 తరచుగా చదువుకోవడం వలన, తరచుగా ఇదే భాగాన్ని మనం చదువుకోవడం వలన మర్చిపోయింది మరలా జ్ఞాపకానికి రావడానికి మార్గమే. జాగరూకత కలిగి ఉండాలని, ఆదమర్చి ఉండొద్దని, ప్రతి విషయంలో ప్రతి మనిషి పరీక్షించుకోవాలి. ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ ప్రాంతానికి నడిచి వెళుతున్నా ఇది మంచిదా చెడ్డదా, అసలు ఈ ఆలోచన మంచిదా చెడ్డదా, నేను నడిచే నడక ఈ నడక మంచిదా కాదా, నేను మాట్లాడే మాట దేవుడికి ఇష్టమైనదిగా ఉంటున్నదా ఉంటలేదా, నేను చేసే పని దేవుడికి మహిమ తెచ్చిపెట్టేదిగా ఉంటున్నదా ఉన్నట్టు లేదా, ఇవన్నిటినీ కూడా ప్రతి విషయంలో విశ్వాసకి ఎప్పుడు పరీక్షే. 10 మందిలో మాట్లాడాలన్నా పరీక్షే. 10 మందిలో ఎలా మాట్లాడుతున్నాను, నా దేవుడికి విరుద్ధంగా మాట్లాడుతున్నానేమో, మాట జారుతుందేమో, 10 మందిలో నడుస్తున్నప్పుడు నా చూపులు మారుతున్నాయేమో, నా తలంపులు మారుతున్నాయేమో, ఇవన్నిటిని కూడా అనుదినము, అనుక్షణము, నిత్యము
దేవుని యొక్క భయం కలిగి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగిపోవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ ఆదమరచి మాట్లాడకూడదు, ఆదమరచి ఆగం కాకూడదు. ఇక్కడ జక్కయ్య మనం చూసుకుంటున్నాం. జక్కయ్య నిలువబడి, జక్కయ్య ఎక్కడ నిలబడ్డాడు? ఎక్కడ నిలబడ్డాడు? ఇంతకుముందే ఆరాధన విన్నాం మనం. జక్కయ్య ఎక్కడ నిలబడ్డాడు? ఎక్కడ నిలబడ్డాడు? ఏంటి రౌడా చెప్పాడు? ప్రభు సన్నిధిలో నిలబడ్డాడు. ఈ సంగతి మర్చిపోవద్దు. చాలా మంది అనుకుంటారు జక్కయ్య ఇంట్లో వాళ్ళ ఇంట్లో నిలబడ్డాడు. వాళ్ళ ఇంట్లో కాదు, వాళ్ళ ఇంటికి ఏమొచ్చింది? దేవుని సన్నిధే వచ్చింది. మోషే అంటాడు, అయ్యా నువ్వు ఐగుప్తు పొమ్మంటున్నావు, కానీ నువ్వు నాకు తోడుగా వస్తేనే నేను పోతా, లేకపోతే నేను పోలేను, నేను నత్తివాడను, నేను మాట్లాడలేను, నేను నోటి మాంద్యం కలిగేవాడిని అని అంటే ఆ దేవుడు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది పోమన్నా. ఇక్కడ జక్కయ్యకు సన్నిధి తోడుగా వచ్చింది. అక్కడ ఆ సన్నిధి ఎవరో కాదు, యేసు ప్రభువే సన్నిధి. యేసు ప్రభువు, అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నాడంటే యేసు ప్రభుతో కూడా ఆయన సన్నిధి అంటే మహిమ అక్కడ ప్రకాశిస్తా వచ్చింది. జక్కయ్య ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడంటే యేసయ్య యొక్క సన్నిధానంలో నిలబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్ముకున్నటువంటి మనమందరం కూడా ఎక్కడ నిలబడుతున్నాము? ఏ ప్రాంతంలో నిలబడుతున్నాము? యేసయ్యతో కూడా నిలబడుతున్నావా? యేసయ్య లేకుండా నిలబడుతున్నావా? యేసయ్య కాస్త నువ్వు పక్కకుండు, నీకు గిడికి వేస్తా, గిడికి వేస్తాడంట, గిడికి వేస్తా. గిడికంటే ఏది? అది అక్రమమేమో, అది అన్యాయమైన చోటేమో, అది పాపపు స్థలమేమో, అది పోకూడని స్థలమేమో. చాలా మంది అంటారు కోపం వచ్చినప్పుడు, కాస్త బైబిల్ పక్కకు పెడితే నీ ఆట చూపిస్తారు. బైబిల్ పక్క పెట్టడం అంటే ఆయన సన్నిధిని పక్కకు పెట్టడము. ఏమైనా దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఆయన సన్నిధిని తొలగొద్దు. రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఎవరు కూడా జీవిత పర్యాంతము యేసు ప్రభు పిలుపును అందుకునేంత వరకు ఒక విశ్వాసి కంటే ఎప్పుడు కటిక బాలింత పత్యమంట. కటిక బాలింత పత్యము, పైత్యమా ఏమంటారు? పత్యమా. అవి ఇప్పుడు లేవా? పత్యాలు ఇప్పుడు లేవు. గత 40 సంవత్సరాల క్రితం ఉండే నేను కటిక బాలింత పత్యం చేసి పిల్లవాడిని రక్షించుకునేది ఒక తల్లి. నోరు కాచి కడుపు చంపుకొని పిల్లవాడిని పోషించేది, పెద్ద చేసేది. ఒక విశ్వాసి కూడా ఇప్పుడు అదే విధానంలో ఉండాలి. ఇష్టం వచ్చింది చేయడానికి నీవు సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారని చెప్తున్నాడు. కాబట్టి జక్కయ్య ఎంత విలువ పెట్టి ఈ విలువలోనికి వచ్చినాడు. ఒకప్పుడు అపవిత్రమైన స్థలంలో నిలబడినటువంటి వాడు, అపవిత్రమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వాడు, అక్రమంగా పేద బీదవాడు అనకుండా దాచుకున్నటువంటి వాడు, దాచుకున్నంత సొమ్ము కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. దుష్కార్యములు చేయవారు వెలుగులొద్దకు రారు. దాదాపు చాలా మంది యేసయ్యను నమ్ముకో అంటే, బ్రదరు నా లోపల ఉంది, బ్రదరు రాలేదు. ఏముంటుందయ్యా? ఏముంది? తాగుతుంది బ్రదరు, తాగి రాకూడదు. మరి తాగుడు బంద్ చేయడానికే కదా దేవుడు వచ్చింది. నాలో ఒక చెడ్డ అలవాటు బ్రదరు, నేను రాలేను. ఆ చెడ్డ అలవాటు తీసివేయడానికే కదా ప్రభు పిలుచుకున్నది, ప్రభు ఈ లోకానికి వచ్చింది. పాపను రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు.
కాబట్టి జక్కయ్యను పరిశుద్ధపరిచి పావనపరిచి తన కృపాసనం యొద్దకు నడిపించి తన సన్నిధిలో నిలబడేంత శక్తినిచ్చినాడు. ఇచ్చిన శక్తి యేసు ఇచ్చినాడు. ఒకప్పుడు మీకు నాకు ఇటు ధన్యత లేదు. ఈ సన్నిధిలో నిల్చుండే ధన్యతే లేదు. మనకు ఉండేనా? లేదు. ఈ సన్నిధి అంటే ఏమనుకుంటున్నారు అసలు? ఆషామాషిగా ఏదో 4 గోడల మధ్య ఏదో అన్ని గుళ్ళలాగా ఇది కూడా ఒక గుడి, ఇది కూడా ఒక బడి అని ఏదో ఆనవాయితీగా ఆచారికంగా వస్తున్నాం పోతున్నాం అన్నట్టుగా వచ్చి కూర్చోవడం కాదు. ఇది భయం ఉండాలి. దేవుడి సన్నిధిలో కూర్చోవాలంటే, దేవుడి సన్నిధానంలో కూర్చున్నామంటే దేవుడు నీ ముందున్నాడండి. ఈ సన్నిధి మర్చిపోవద్దు. ఇక్కడ జక్కయ్యకు ముందులా నిలబడ్డాడు. జక్కయ్య ముందల యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు ముందల జక్కయ్య ఉన్నాడు. ముఖాముఖిగా చూసుకుంటున్నారు, ముఖాముఖిగా ఉన్నారు, ఒకరికొకరు ఎదురుబాదులుగా ఉన్నారు. ఇక్కడ కూడా యేసుప్రభుతో కూడా మనం ఉన్నాము. నీ తలంపులను చూస్తున్నాడు, నీ చూపులను చూస్తున్నాడు. నువ్వు ఎలాంటి మనిషివో, ఎలాగా ఆలోచన చేస్తున్నావో, నీ హృదయంలో ఏమున్నదో కూడా చూస్తున్నాడు. చూసేటోడైతే నీకు చెప్పాడు. కొందరు అనుకుంటలేరా, నాలో కూడా ఒక చెడ్డది ఉంది, మీకు ఎవరు తెలియదు అని నాకు చెప్తే, నేను ఎప్పుడు ఇప్పుడు దగ్గర 10 సంవత్సరాల నుంచి వస్తున్నా అనుకో, మరి ఎప్పుడు చెప్పడా? ఆ అనుభవంలో ఉండకండి. చెప్తున్నాడు కానీ నువ్వు గ్రహించడం లేదేమో, హెచ్చరిస్తున్నాడు కానీ నాకు కాదు అనుకుంటున్నావేమో. వాక్య వెలుగులోనికి రండి. ఈ మాట నాకే, ఈ మాట నా గురించే మాట్లాడుతున్నాడు నా దేవుడు. నిజంగా నేను అంధకారంలో ఉంటిని, నేను మోసంలో ఉంటిని, నేను అన్యాయస్తులుగా ఉంటిని, నేను దుర్మార్గతలో ఉంటిని, నేను వ్యభిచారిగా ఉంటిని, నేను దొంగగా ఉంటిని. దేవుడు మాట్లాడుతున్నప్పుడు త్రోసివేయవద్దు, కానీ పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెడితే. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు గొప్ప కనికరం పొందుతాడంట. జక్కయ్య నిలవబడి ఉన్న పాటున నిలబడితే ఏమి జరిగింది? ఇక్కడ దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో నిలవబడితే ఏమి జరుగుతుంది చూడండి. జక్కయ్య యేసుప్రభుతో కూడా నిలబడ్డాడు. ఉన్న పాటున యేసుప్రభు ఏమంటలేడు, ఏం మాట్లాడలే. జక్కయ్య నువ్వు ఇంత ముందులాగా ఉండవద్దు, ఇంత ముందులాగా అక్రమం చేయవద్దు, ఇవన్నీ ఏమనట్లే. చెప్పకపోయినా జక్కయ్యలో కార్యం జరుగుతున్నది. మరి ఏ మెడిసిన్ ఇచ్చిండు, ఏ మందు పెట్టిండు జక్కయ్యకు? ఇంత మార్పు ఎలా వచ్చి అసలు? కనీసం ప్రార్థన చేసిండా? జక్కయ్య గురించి కనీసం ప్రార్థన చేసిండా? ప్రార్థన చేసినట్టుగా ఉందా? లేకపోతే ఏదైనా ట్రీట్మెంటు, ఏదో ఆకులు, అలమ్మ, పసరు, లేకపోతే ఏదో ఒకటి ఏది లేదు కదా. ఇంతలో ఎట్లా మారే చెప్తారంటే, ఎట్లా మారేంటో? వాక్యము వెళ్ళడం ద్వారానే వెలుగు కలుగు. వాక్యం అంటే ఏసే వాక్యము, ఏసు మాటే వాక్యము. ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుడై ఉండను, వాక్యం దేవుడి యొద్ద ఉండను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. ఆ నివసిస్తున్నటువంటి యేసయ్య జక్కయ్య మధ్యలో నివసిస్తున్నాడు, జక్కయ్యతో పాటు కూడా ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యం మాట్లాడుతుంది. మరి ఈ వాక్యము జక్కయ్యలోకి, హృదయంలోకి ఎప్పుడు పోయింది? చెప్పండి. సందర్భం చెప్పాలి. ఎప్పుడు ఆయన హృదయంలోకి పోయింది వాక్యం? ఇవ్వగలదా? జక్కయ్యకు మొట్టమొదటిగా వాక్యము ఎప్పుడు ఆయన హృదయంలోకి పోయింది? వేడి చెట్టు మీద కోతిలా కూర్చున్నప్పుడు యేసు ప్రభు కన్నులెత్తి చూసి జక్కయ్యా, అబ్బా, ఆ శబ్ద తరంగంలో ఉన్నది స్వస్థత. యేసు ప్రభు మాటలో ఉన్నది. వాక్యం అంటే మాటే కదా. జక్కయ్యా
పేరు పెట్టి పిలిచి ఉన్నాను నా సొత్తు. యెషయా గ్రంథం 43:1 చాలు, జీవన అవసరం లేదు. పేరు పెట్టి పిలిచిన ఉన్న సొత్తు. ఆ వాక్యము ఆ మేడిచెట్టు మీద ఎప్పుడైతే కూర్చున్నప్పుడు ఆ వాక్యం పోయిందో తన హృదయంలోనికి, ఎబ్రీయుల రాసిన పత్రిక 4:12 ప్రకారంగా ఒకసారి చదువుదాం. ఆ మాట ఎక్కడ దాకా పోయిందో, ఆ మాట ఎక్కడ దాకా పోయిందో చదువుదాం ఒకసారి. ఎబ్రీ 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలులను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతా ఉన్నదంట. అందుకే మామూలు ట్రీట్మెంట్ కాదు ఇది, ఏ వైద్యుడు చేయలేనిది. ఈ లోకంలో ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, ఏ డాక్టర్లు చేయలేనటువంటి గొప్ప వైద్యము యేసు ప్రభు చేస్తా వచ్చినాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ సత్యం ఎవరు తెలుసుకున్నారు? బైబిల్లో ఒక భక్తుడు తెలుసుకున్నాడు. నీ మాటలో స్వస్థత ఉన్నదయ్యా, నీవు మాట మాత్రం సెలవిస్తే చాలన్నాడు ఒక ఆయన. ఎంత గొప్ప ధన్యుడు! ఒక అధికారి నా దాసుడా కుమార్తెను, నా దాసుడు అస్వస్థతగా ఉన్నాడు అయ్యా, మరణానికి చేరువలో ఉన్నాడయ్యా. యేసు ప్రభువా, నీ వచ్చి మరణపు అంచులో ఉన్నటువంటి నా దాసుని బాగు చేయవా? నువ్వు రావా? నా ఇంటికి అనలే. యేసు ప్రభువా, ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి నా దాసుని బాగు చేయడానికి నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు బాగుపడతాడు. ఎంత గొప్ప విశ్వాసము! ఈ విశ్వాసం మనందరికీ ఉంటే ఎంత బాగుండు, ఎంత బాగుపడుతుము. కలిగి ఉంటున్నామా విశ్వాసము? అడుగడుగునా అపనమ్మకాలే, అడుగడుగునా అవిశ్వాసమే. దేవుని మందిరానికి వస్తామన్నా నామకార్థ స్థితి. అందరూ వచ్చినారు 10 గంటలగా చెప్తారు, కానీ ఇప్పుడు కొత్త మందిరం పడిన తర్వాత 11 అవుతుంది. 11 గంటల వరకు పోలేమా? పులిపీట నుంచి దేవుడే మాట్లాడుతున్నాడు. ప్రకటన ఏమని ప్రకటిస్తున్నాడు? అసలు ప్రకటించేవారు ఎవరో కాదు, యేసు ప్రభువే నాతో ఈ పులిపీట నుంచి ఈ మాట మాట్లాడుతున్నాడని గుర్తిరిగితే ఇంత నిర్లక్ష్యంగా ఏ ఒక్కరు ఉండరు. నేను సైతము అనుకుంటారు కదా. నామకార్థ అవిశ్వాసం అంటే ఏందనుకున్నారు? జకరియే కదా చెప్పేది, జకరియే కదా పాయ. విశ్వాసం అంతా పాయ. జకరియే అనుకుంటే వేస్ట్, వృధా. నేను సైతము నాతో మాట్లాడబోదు నేను కాదు, నా దేవుడే మాట్లాడుతున్నాడు నాతో. మనమందరం కూడా అలాంటి అనుభవంలో ఉండాలి. ప్రకటనలో నిరర్థకం చేయవద్దు. మాట వినాలే. పేతురు మాట విన్నాడు. రాత్రంతా కష్టపడి వల వేసి ఒక్క చేపైనా పట్టకుండా అలసిపోయి చేతగాని స్థితిలో నది తీరమున చింతాక్రాంతుడై దిగాలకోరుతనముతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడి జక్కే దగ్గరకు వచ్చినట్టే ఆ పేతురు దగ్గర పోయినాడు. పోయి ఆయనకేమన్నా అయ్యానికి రాత్రంతా ఏం పడలే, ఇగో నేను ఇస్తున్నా చూడు, ఈ 25,000 ఇస్తున్నా అన్నాడా? ఆయన పంపించుండా? ఇయలే. ఒక మాట పేతురు కాస్త నీ ధోరణం లోపలికి ఆ సముద్రము లోపలికి నడిపించి వలయేవయ్యా అన్నాడు.
ఏం చెప్పాడు పేతురుతోటి? నీ ధోనే లోతులో నడిపించు, లోపలికి పో, సముద్రం లోపలికి పోయి అక్కడ వలయ్యా అన్నాడు. ఇప్పుడైతే ఏమనాలి మరి పేతురు? అప్పటికే అలసిపోయి ఉన్నాడు, రాత్రంతా కష్టపడ్డాడు, ఒక చేప పడలేదు. చేపలు పట్టట్లో మంచి నేర్పరిగలిగిన వాడు పేతురు. ఆయన కంటే దిట్ట ఎవరు లేరు ఈ లోకంలో. మరి ఏమనుకోవాలి? అంత నేర్పరిగలిగిన వాడు, అంత పనితనం కలిగిన వాడు ఒక్క చేపన పడలేదు. మళ్ళీ పోయి ముక్కు ముఖం తెలియని ఆయన ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, సలహా చెప్తున్నాడు. అప్పటికి ఈయన దేవుడు అని తెలుసా? ఈయన యేసు ప్రభు, ఈయన దైవుడు అని ఈయన పేతురు తెలుసా? పేతురు తెలుసా? తెలియదు. అప్పటి వరకు తెలియదు. ఏమో తెలియదు. అనామకుడు ఈయన వచ్చి నాకంటే ఎక్కువ తెలుసా ఆయనకు? అది ఇప్పటికే అలసిపోయి ఉంటే లోతులో ఉంటాయి ఆ చేపలు ఎప్పుడైనా లోతులో ఉండవంట. సముద్ర అంచు ఒడ్డుకే వస్తాయంట ఎక్కువ, అవి కొంచెం దూరం. ఈయన లోతుగా ఏమంటున్నాడు? అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించే దేవుడు మన దేవుడు. మనుషులకు అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసి చూపించే దేవుడు యేసు ప్రభు. ఎందుకు చెప్తున్నావు ఈ మాట? చెప్పుకుంటున్నావు అంటే ఆయన మాటలో జీవం ఉన్నది అని, ఆయన మాటలో స్వస్థత ఉన్నది అని, ఆయన మాట బలపరిచే మాట అని మనం చూసుకుంటున్నాం. లోపలికి నీ ధోని లోపల నడిపించి కొలేయమంటే మాట నమ్మినాడు. మారు మాట మాట్లాడకుండా పోయి కొలేసినాడు. అంటే విస్తారమైన చేపలు పడ్డాయి. ఎక్కడికి వచ్చాయి చేపలు? మాట నమ్మిన కారణాన్ని బట్టి. మనం అయితే నమ్ముతామా? నమ్ముతున్నామని నిజంగా ఓరు అంతరాత్మక వాళ్ళు నేను సైతము నిజంగానే నమ్ముతున్నామా? నమ్మిక కలుగునట్లుగా కార్యాలు జరుగుతున్నాయా? నమ్ముటలే ఉన్నాయిక నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. మనం అనుకునేది సాధిస్తున్నామా? సాధించడం లేదంటే ఎక్కడో అపనమ్మకమో. ప్రతి విషయంలో తప్పిపోతున్నాం. జాగ్రత్త. ఏమంటున్నాడు? ప్రతి విషయంలో నా పాద సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి నా కుమార్తెలారా, నా కుమారులారా, జక్కయ్యను చూడండి, పేతురును చూడండి. జక్కయ్య అప్పటికే భయభ్రాంతుడై ఈ సర్వ సమాజం మధ్యలో, ఈ జనాల మధ్య నా సాక్ష్యం బాగాలేదు, వీళ్ళ ముందర నా ముఖము నేను చూపించుకోనని చెప్పి సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఆ చెట్టు మీద దాగుకున్నాడు. అట్లా అంటే ఈయన వచ్చిన నేను 10 మంది రమ్మంటాడు అనాలి కదా. జక్కయ్య త్వరగతి అంటే ఏమనాలి? అప్పుడు జక్కయ్య ఏమనాలి? నేను దాచుకొని ఏదో ఈయన మాత్రం చూద్దాం అనుకుంటే ఇంత మాత్రం అయితే మొదటినే చూడపోయినా నేను. ఆ జనాలు గుంపుగా ఉన్నప్పుడే నేను పోయి చూడపోయినా. జనాలు గుంపుగా ఉండానే అంటే తిరిగి వస్తే నేను మళ్ళీ జనాలలా పిలుస్తుండే ఈయన అనాలి. యేసు మాట మాట్లాడితే అక్కడ ఇంకొక మాట ఎదురు రాదు. అది గ్రహించిన వాళ్ళకి మాత్రమే. బందిపోటు దొంగలు యేసుని పట్టుకోవాలని వెళ్ళినారు. 12 మంది ఒకేలాగా ఉన్నారు, 11 మంది ఒకేలాగా ఉన్నారు కాబట్టి 11 మంది ఒకేలాగా ఉన్నారు. అవే గడ్డాలు, అదే నిలువెత్తు డ్రస్సులు, అంత ఒకే తీసుకున్నారు దాదాపు. ఇలా యేసు ప్రభువును గుర్తుపట్టడానికి లేదు. ఆ దొంగలు వచ్చినారు, నేరుగా గుర్తుపట్టలేడు కాబట్టి ఒక సిగ్నల్ ఇచ్చింది ఫస్ట్. యూదా అన్నాడు కదా, ఇంతమందిని ఎవరిని పట్టుకోవాలి అంటే, ఇగో నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను, నేను ముందర పోయి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఎవరు గుర్తుపెట్టుకుని పో, నేను ముద్దు పెట్టుకున్న ఆయనే యేసు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆ సిగ్నల్ నిలిచిండు, అందరూ ఒకేలాగా ఉన్నారు కాబట్టి. యేసు ప్రభువులో గుర్తుపట్టలేని పరిస్థితిలో ఈ బందిపోటు దొంగలు ఉన్నారు కాబట్టి. అప్పుడు వచ్చి ఆ శిష్యులలో కొందరు అడుగుతారు, అసలు మీరు ఎవరిని వెతుకుతున్నారా? మీరు
శిష్యులలో కూడా ఏం కాదు, యేసు ప్రభు అంటాడు. అసలు మీరు ఎవరు ఎత్తుతున్నారు అంటే నజరేయుడైన యేసును అంటాడు. ఈ మాట బాగానే, నజరేయుడైన యేసునా నేనే అన్నాడు. ఆయన తప్పించుకుని పోయిందా? నేనే అనే మాట ఎందుకు చెప్తున్నట్టే మాట చూసుకుంటాం మనం. ఆయన మాటలో ఎంత గొప్ప శక్తి ఉన్నదో చూసుకుంటున్నాం. నేనే అనగానే మరి ఎవరు అంత పెద్ద శరీర బలం వెళ్ళినటువంటి వాళ్ళు వెనక ఉలికి పడ్డారు. ప్రేమలాగా నేనే అనగానే ఎంతమంది వచ్చిందో అంతమంది వెనకకి తగ్గి పడిపోవడానికి తోలిపోయినారు, తొట్టిల్లినారు. కారణం ఏంటి? ఓళ్ళు నెట్టేసిన వాళ్ళు నెట్టేసినారు. దేవుని యొక్క మాటలో ఉన్నది శక్తి. మాట మాత్రం సెలవిస్తే చాలు. వ్యాధిగ్రస్తులముగా ఉన్నామా? యేసయ్య మాట ఇస్తే చాలు. యేసయ్య వాక్యం నమ్మండి, స్వస్థతలు పొందండి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నారా? యేసయ్య మాటను నమ్మండి, అన్నిటిలో నుండి విముక్తి లభిస్తుంది. ఎవరెవరికి ఏ అవసరం ఉన్నాయో మన చేతి వృత్తులను జ్ఞాపకం చేసుకొని యేసయ్య మాట విని ముందుకు వెళ్తే సవ్యంగా దివ్యంగా అవి సాగిపోతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జక్కయ్య యేసయ్య యొక్క సన్నిధిలో నిలవబడి చూడండి, నాకు కలిగిన దాన్ని సొమ్ము అంతటిలో సగము బీదలకు ఇస్తాడు. ఎంత ఇస్తాడు? సగం అంటే గొప్ప కోటీశ్వరుడు. ఒక 100 కోట్లకు ఉన్నాడేమో, 50 కోట్లు ఇస్తున్నాడు. సగం అంటే ఎంత? 50 కోట్లు ఎవరికి ఇస్తున్నాడు? బీదలకు ఇస్తున్నాడు. ఇంకా సగం ఉంటాయి. ఆ సగంలో ఏమన్నాడు? ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకుంటే ఒక్కొక్కరికి 4 అంతలు ఇచ్చేస్తా ప్రభు అన్నాడు. చూడండి, ఆ 50% అందులో నుంచట ఒక్కొక్కరికి 4 అంతలు. యోబుకి 2 అంతలు ఇచ్చాడు దేవుడు ఆశీర్వాదము, 2 అంతలే. ఇక్కడ చూడండి 4 అంతలు ఇచ్చేసాడంట జక్కయ్య. ఎంత గొప్ప అనుభవం! ఎన్ని డబ్బులు కావాలి? ఒకరి దగ్గర 1 కోటి తీసుకున్నాడేమో, 4 కోట్లు ఇవ్వాలి ఇప్పుడు. ఈ విధంగా ఎంతమంది దగ్గర తీసుకున్నాడో అంతమందికి ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏం చూపిస్తుంది మనకు? జక్కయ్య తన జీవితం అంతా ఇచ్చేసిండు. సగభాగం పిల్లలకే ఇచ్చిండు. సగభాగం అంటే ఒక్కొక్కరి 4 అంతలు అంటే నేను మిగిలేదు ఏముండదు నేను చేసిన మోసానికి. అంటే తనకున్నదంతా కూడా, ఈ మాట లూకాసు వార్త 18లో ధనవంతుడి గురించి ఒక అధికారి గురించి చెప్పబడింది. ఒక అధికారి, అయ్యా నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలని. నిత్య జీవం పొందాలంటే నిద్రపోవాలని చెప్పలే. ప్రేమ దేవుడిలాగా నిత్య జీవం పొందాలంటే నిద్రపోవాలని చెప్పలే. నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలని అడిగినాడు. ఆజ్ఞలు వస్తే చాలు, ఆజ్ఞలన్నీ పాటిస్తే చాలు, సక్రమంగా ఆజ్ఞలన్నీ తూచా తప్పకుండా ఆజ్ఞలన్నీ నెరవేర్స్తే చాలు అన్నాడు. ఇవన్నీ నాకు జన్మం నుండి పుట్టినది మొదలుకొని యేసును నమ్ముకున్నాను అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను సండే స్కూల్లో నేర్చుకున్నాను, నాకు అన్నీ తెలుసు, అన్నీ పాటిస్తున్నాను అన్నాడు. అది వాస్తవమే, దేవుడు వాస్తవమే. కానీ ఒక్కటి కొదువగా ఉన్నది నీకు ఒక్కటి కొదువగా ఉన్నది. నీకు యేసు ప్రభువుకు అసహ్యకరమైన కార్యము నీలో ఒకటి ఉన్నది అంటున్నాడు. ప్రతి ఒక్కరిని అంటున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిని, నన్ను సైతం అంటున్నాడు. నీలో ఒక లోపం ఉందా? ఎంత వాక్యం చెప్తే ఏ లాభం? ఎంత వాక్యం చెప్తే ఏ లాభమా? నీలో ఒక లోపం ఉంది అంటున్నాడు. దేవుని వాక్యం మొదట నమ్మకుంటుంది, ప్రాణాత్మలను మూలుగా నమ్మకుంటుంది. నాకు ఇక్కడ పుచ్చుకుంటేనే నేను చెప్పగలను, నేను చెప్పలేను. ఈయన బాగా చెప్తుంది కానీ గదేంది
మీరు నేను అట్లా చెప్తే అది లేకుండా అదేంటి అన్నదే నేను లేకుండా చూసుకోవాలి. నేను అప్పుడే చెప్పగలను, అప్పుడే నిలబడగలను. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీకు ఒక్కడి కొదవగా ఉన్నది అంటే నాకు నా నామానికి అసహ్యకరమైన కార్యము నీలో ఒకటి ఉన్నది, అది తీసేసుకో జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఎవరితో అంటున్నాడు? కూర్చున్న వాళ్ళందరితో అంటున్నాడు, పేరుని అంటున్నాడు. ఒక్కటి కొదవగా ఉన్నది. ఏసే నమ్ముకున్నా, నేను మంచి ఆరాధన చేస్తున్నా, మంచి పాటలు పాడుతున్నా, మంచి ప్రార్థన చేస్తున్నా, అన్నీ వస్తున్నాయి, నాకు అన్నీ వచ్చు, నేను మందిరానికి చాలా సమయానుకూలంగా పోతున్నా, బైబిల్ మంచిగా చదువుతా, రేపు మొదలుదామని లేచి ప్రార్థన చేస్తా, కుటుంబ ప్రార్థన కలిగి ఉంటా, అన్నీ చేస్తున్నానని తలంచుకుని ప్రతి వాడు పడిపోకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:12 ప్రకారం ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ వెళ్తున్నాకు అనుకుంటే ఆగమైపోతారు అంటున్నాడు ఇష్టం. ఒక్కరి తెలుగుగా చూడండి, ఆజ్ఞలన్నీ తూచ తప్పకుండా పాటించడం అనేదే గొప్ప. అసలు 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 అది మామూలు పని కాదు, మామూలు పని కాదు. అన్ని నెరవేర్చాలంటే ఇక్కడ చెప్పబడినటువంటి అధికారి, ఒక దగ్గర అధికారం రాయబడింది, ఒక దగ్గర యవనస్తుని రాయబడింది. సరే, ఇక్కడ అధికారం తీసుకుంటున్నాం. ఈ అధికారి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానని చెప్పినప్పుడు యేసుప్రభువు ఏమన్నాడు? నిజమే అన్నాడు, అది కరెక్టే అన్నాడు. అంటే ఎంత గొప్ప మాట. ఏమయ్యా అన్ని పాటిస్తున్నావు, నిన్ను వల్లని పొరుగు వాడిని ప్రేమించమన్న మాట ఈ ఆజ్ఞను పాటిస్తున్నావే? అసలు ఆ ప్రేమ ఉందా? నీ భార్యను ప్రేమిస్తున్నావా? తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? అసలు తల్లిదండ్రులకు అన్నం పెడుతున్నావా నువ్వు? ఎంత గొప్ప మాట ప్రేమ దేవుడు. ఆజ్ఞలు ఎక్కడ పాటిస్తున్నట్టు మనము? వ్యభిచరింపవద్దు పాటిస్తున్నామా? చాటుకుంటున్నటువంటి చేయట్లేదా? చేయకూడని పనులు ఇది వ్యభిచారం కాదా? వ్యభిచారం అంటే ఏదో అక్రమ సంబంధమే వ్యభిచారం అంటుంటారు. కాదు, దేనికి విరుద్ధంగా ఏ పని చేసినా వ్యభిచారం కిందకి వస్తుంది. దొంగతనము, షాపులలో పోయి బట్టల బేరం చేసి విలువైన చీరలు తీసి సంఘంలో పెట్టుకోవడం లేదా? వాస్తవం ఏంటలాగా అన్ని చేస్తున్నారంటే వాళ్ళకి తెలియజేస్తున్నారు, వాళ్ళు క్షమింపబడతారు. ఇక మనకు క్షమాపణ ఉండదు. ఎందుకో తెలుసా? తెలిసి చేసిన వారికి 200 శిక్ష. యేసుప్రభువు ఏది చేయకూడదు అని చెప్పినాక, చేయకూడదని చెప్పినాక చేస్తే ఇక మనం దానికి మనం ఎవరు చెప్పాలన్న? తెలియజేస్తున్నారు పాప, వాళ్ళకి క్షమాపణ ఉంది. యేసుప్రభువా నేను తెలియజేసినానయ్యా అంటే దేవుడు అవును నీకు చెప్పలేదు, క్షమిస్తున్నాను. క్షమించిన తర్వాత కూడా మళ్ళీ చేస్తే మళ్ళీ ఏమంటాడు? అవిశ్వాసుల ఎంతకాలం నేను మీతో కూడా ఉన్నాను, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతుంది? ఎన్ని మాటలు అన్నాడు? దేవుని సన్నిధిలో నిలిచినటువంటి మనం జక్కయ్యలాగా అక్రమార్జన అంతా వెలికి రావాలి. ఒక్కొక్కడు బయటకు వెళ్ళిపోవాలి. తన జీవితం తెలుసుకున్నాడు. ఒక బీద విధవరాలు దేవుని సన్నిధికి వచ్చి ఒక కానుక వేసింది. ఎంత కానుక? 2 రూపాయలు మాత్రమే వేసింది. దేవుడికి 2 రూపాయలు వేసింది. ఒక ఆయన వచ్చిండు 10,000 వేసిండు కానుక. ఇందులో ఎవరు గొప్పవాళ్ళు? కాపీ కొడుతుంది. మీరు కాపీ కొట్టకుండా చెప్పండి, కాపీ కొట్టకుండా చెప్పండి. ఎవరు గొప్పవాళ్ళు? ఎవరు ఎక్కువ వేసినట్టు? దేవుడి పట్ల ఎవరికి ఎక్కువ ఆసక్తి ఉన్నట్టు? అది కాయపంటే ఎవరు తెలుసు కాబట్టి చెప్పినట్టు కాదు. వాస్తవానికి ఏమనుకుంటావు? తెలియకముందు ఏమనుకునేది? మొట్టమొదటి వచ్చినప్పుడు నేను ఈ వాక్యం విన్నా. ఫస్ట్లో ఈ వాక్యం నేను కొత్తగా మందిరానికి వచ్చినప్పుడు ఈ వాక్యం ఒక దాసులు చెప్తుంటే ఏంది ఎక్కువ వేసినాయనే గొప్ప ఆయన, 2 రూపాయలు వేసినా గొప్ప ఏంటని నేను సందేహపడ్డా. తెలియదు కాబట్టి
ఎక్కువ వేసినాయంటే మరి ఎక్కువ వేయడం తప్ప, దేవుడికి ఇవ్వడం తప్ప? అది చెప్పినది కూడా చెప్పాలి. దేవుడికి ఎక్కువ ఇవ్వడం తప్ప? ఎంత మాత్రం కాదు, ఎంత మాత్రం కాదు. కానీ నీకు కలిగిన దాంట్లో దశమ భాగము 10వ వంతు దేవునికి ఎట్లాగే ఇచ్చేది అని ఇస్తున్నావు. నువ్వు కోటీశ్వరుడువా, 10,000 లెక్కేంది ఇస్తున్నావు. కానీ ఇవి 2 రూపాయలు వేసింది. ఈ మాట ఉద్దేశం దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ ఎక్కువ వేసిన ఆయన మెచ్చుకోలేదు కానీ, ఆయన గణపరచలేదు కానీ, ఈ బీద విధవరాలని ఉద్దేశించి అన్నాడు మాట. ఈమె తన జీవితం అంతా చేసింది అన్నాడు. ఏం వేసిందంట? జీవితం అంతా సమర్పించుకున్నదని చెప్పినాడు. ఇంత గొప్ప మాట. ఇక ఆమె తినడానికి లేదంట. ఆ రోజు ఉపవాసమేనంట. ఆ రోజు 2 రూపాయలు ఉంటే, 2 రూపాయలు అంటే ఈనాటి రోజుల్లో 2,000 యేసుప్రభు వచ్చిన 2025 సంవత్సరాల రోజులంటే ఆ ముచ్చటంటే ఇప్పుడు మనం చూసుకుంటే 2 రూపాయలు ఎంత కావచ్చు? ఇప్పుడు 2,000 కావచ్చు అనుకుంటా నేను అందాలు. 2,000 ఉంటే ఒక కుటుంబము పిల్లలు వివరాలే. మరి పిల్లలు 2 రోజులు లేదో తెలియదు కానీ అవి ఎన్ని రోజులు వస్తుంది? ఇప్పుడు రోజుల్లో 2,000 ఉంటే కనీసము తక్కువ తిన్న కనీసం ఒక 20 రోజులు అన్నారా? ఎక్కువనే వస్తాయి అనుకుంటా. చూడండి, తన జీవితం అంతా వేసిందట. మళ్ళీ తినడానికి ఆ రోజుకు ఏం లేవు, తినడానికి ఏమి లేవు. జీవితం అంతా వేసింది. అయ్యో ఇవి వేస్తే నాకు మాపడికెట్లా, ఇవి వేస్తే రేపెట్లా, ఈ ఆలోచన ఓలై మనయేనండి. ఓలై మనయ అట్ట ఉండొద్దు. మనయే కానీ మనం అట్ట ఉండొద్దు. మనం అనిపించుకోవద్దు. బీద విధవరాలాగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి చూడండి, దేవుడికి ఇచ్చే దాంట్లో మనం ఎంతకపోవద్దు. ఇచ్చే తర్వాత మళ్ళీ దాంట్లో ఏం చేయాలంట? మర్చిపోవాలి. కొందరు నేను ఎంత ఇచ్చినా అంత ఇచ్చినా అని చెప్పి మాట్లాడుకోవాలి. అది కాదు. ఎడమ చేయి ఇచ్చింది కుడి చేయి తెలియదు, కుడి చేయి ఇచ్చింది ఎడమ చేయి తెలియదు అనేది దేవుడి యొక్క ఆజ్ఞ. దేవుడి ఈ మాట మన జక్కయ్య మొత్తం జీవితం అంతా ఇచ్చిండు. 50% ఏమో బీదలకు ఇచ్చిండు, 50% అక్రమంగా తీసుకున్న అన్యాయస్తులు ఓ దగ్గర అన్యాయం చేసిన వాళ్ళ సంఖ్య 400 ఇచ్చుకుంటే మొత్తం పోయింది. ఇప్పుడు ఉన్న మాట ఏం చేయాలి? ఈ అధికారం చేస్తున్నాడు. అయ్యా నీకు ఒక్కడి పొదవుగా ఉందని మాట్లాడుతున్నాడు. అంతే కదా? ఆ ఒక్కడి పొదవుగా ఉంది అంటే ఏంది ప్రభావం? నీకున్న నువ్వు ధనికునివయ్యా, నువ్వు ధనికునివి, నువ్వు అన్ని పాటిస్తున్నావు కానీ నువ్వు ఎక్కువ డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నావు, ప్రాధాన్యత ఇస్తున్నావు. దేని మందిరానికి ఇస్తున్నావు? మందిరంలో బాగానే ఆరాధన చేస్తాం కూర్చుంటున్నావు కానీ ఆయన 10,000 ఇవ్వాలి, ఆయన 20,000 ఇవ్వాలి, ఆయన 1,00,000 ఇవ్వాలి అంటే ఈ ఆలోచన సరిపోతుంది. ధనం ఎక్కడ ఉంటుందో హృదయం ఎక్కడ ఉంటుంది? హృదయం అక్కడ ఉంటుందయ్యా. అది నీకు పొదవగా ఉండాలి, ఒక్కడికి పొదవగా ఉందయ్యా. ఒక్కటి నువ్వు మార్చుకుంటే సార్ అన్న. ఎలా మార్చుకోవాలయ్యా అని అడిగితే ఆ డబ్బంతా జగ్గయ్యలాగా పంచిపెట్టి నన్ను ఎమ్మడించాయా. జగ్గయ్య చూడు ఉన్న మొత్తం పంచిపెట్టి నన్ను ఎమ్మడిస్తున్నాడు. గొప్ప రక్షణ పొందినాడు. అబ్రహాం సంతానంలో చేర్చబడ్డాడు. ఇతడును అబ్రహాం కుమారుడే. ఇంతకుముందు అపవాది కుమారుడు. శాపగ్రస్తుడు, దుష్టుడు, దుర్మార్గుడు, సాతాను యొక్క సంబంధం కలిగినటువంటి వాడు. ఇప్పుడు అబ్రహాం కుమారుడే. ఈయనలాగా నీకున్నదంతా నన్ను మడిచిబట్టి ఏమన్నాడా ఆ ధనవంతుడు? వ్యసనపడి నీ వద్దు, నీ చర్చ వద్దు, నాకు లేకుండా ఒకటే కానీ ఎంత బాగా అంటావు అని వెనుదిరిగి వెళ్ళిపోయిందంట. నరకంలో పడి కాలుతున్నాడు. నిజంగా నీకొక్కడి కొదవగా ఉన్నటువంటి మాట మన హృదయాలకు, మన జీవితాలకు ఆపాదించుకుంటే ఆ ఒక్కటి ఏందో గుర్తెరగాలి. ఆ ఒక్కటి ఏందో గుర్తుపట్టి సరి చేసుకుంటే మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి. జక్కయ్య ఆయన సన్నిధానంలో నిలబడి
తన అక్రమార్జనంతా కూడా పంచిపెడుతున్నప్పుడు ఏసుకాల నుంచి వచ్చినప్పుడు మాట, ఇతడును అబ్రాహాము నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నిజంగా రక్షణ పొందినటువంటి వ్యక్తి ఎవరే అంటే జక్కయ్య. మరి ఇక్కడ జక్కయ్యలాగా వడపోస్తే మరి ఎంతమందికి నిజమైన రక్షణ ఉంది? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఏ ఇంటికి? హృదయం అన్నటువంటి ఇల్లు. ఈ ఇంటికి రక్షణ రావాలి. ఈ ఇంటికి రక్షణ వస్తే కుటుంబానికి రక్షణ వస్తుంది. కుటుంబానికి రక్షణ ఎట్లా వస్తుందంటే, ఎప్పుడైతే కుటుంబ యజమాని కుటుంబంలో ఎప్పుడైతే నిజమైన రక్షణ కలిగి జీవిస్తాడో కుటుంబాన్ని అందరినీ కూడా చక్కబెట్టగలడు, సరైన మార్గంలోనికి తీసుకురాగలడు. ఎందుకంటే అన్ని తెలుసు కాబట్టి, ఏది చేయవచ్చునో ఏది చేయకూడదో అన్ని తెలుసు కాబట్టి రాబట్టబడవచ్చును. పేతురులాగా మాట విని విస్తారమైన దీవెనలు మనం కూడా పొందుకుంటే ఎంత బాగుంటుంది. ఒక అధికారిలాగా రోగగ్రస్తులుగా ఉన్నామేమో, దీర్ఘకాలిక రోగంలో ఉన్నామేమో, ఎంతకు తక్కువ కావట్లేదేమో, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా బాగుపడతానని చెప్పినాడే యేసయ్య. ఒక అధికారి దాసుని, ఒక అధికారి దాసి, ఆ దాసిని నువ్వు బాగు చేసినావే, నన్ను బాగు చేయవా? నీ మాట నమ్ముచున్నానయ్యా అని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అతని మరణ పడగల నుండి మన దేవుడు లేపే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు మరి సన్నిధిలో అబ్రాహాము జక్కయ్య నిలిచినాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మరి సన్నిధిలో నిలవకపోతే ఏమైతే చూసుకొని బలవ చేయటం. మరి యోనా గ్రంథం 1:3 చదవండి. యోనా గ్రంథం 1:3 762వ పేజీ 762వ పేజీ. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా, చాలు, యోనా యెహోవా సన్నిధి నుంచి పారిపోతున్నాడంట. ఎంత గొప్ప దౌర్భాగ్యుడు చూడండి. యెహోవా సన్నిధిలో నిలిచి ఉండాలని మనమందరం యెహోవా సన్నిధిలో నిలిచి ఉండాలని వస్తే ఈ దౌర్భాగ్యుడు అంటున్నాడు పారిపోతుందంట, బయటికి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోయి హాయిగా బతుకుదాం అనుకుంటేమో, జల్సా చేద్దాం అనుకుంటేమో లోకంలో ఏం జరిగింది? సముద్రం మీద గొప్ప తుఫాను రేగింది, అలలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, అవమానాల పాలైనాడు, తిట్లు పడ్డాడు, మాటలు పడ్డాడు, అన్యజనుల చేత తిట్లు తిట్టించుకున్నాడు. ఓయి నిద్రపోతాలే, నీకేమొచ్చింది? ఒక దేవుని ప్రవక్త అనామకుడితో మాటలు తిన్నాడు. దేవుని సన్నిధి విడిచిపోతే ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు. చాలా మంది అనుకుంటారు, ఏముందమ్మ దేవుని మందిరానికి పోతే నాకు ఏం జరిగింది? ఆపద మొక్కులు మొక్కుతారు చాలామంది. ఆపద మొక్కులు మొక్కకండి. దేవుని ఇంటికి రాగానే తక్షణమే బాగా కావాలంటే మనం జక్కయ్య లాంటి హృదయం వెళ్ళిన వాళ్ళం కాదు, పేతురు లాంటి హృదయం వెళ్ళిన వాళ్ళం కాదు, లేకపోతే ఒక అధికారి నువ్వు మాట మాత్రం సెలవిస్తే అన్నంత అధికారి అంత విశ్వాసం వెళ్ళే వాళ్ళం కాదు. ఇప్పుడే విశ్వాసములు వృద్ధి చెందుతున్నాం, వృద్ధి పొందుతున్నాం, విశ్వాసంలో ఎదుగుతున్నాం. కాబట్టి ఏమిటి తక్కువ కావాలంటే తక్కువ అవుతుంది. ఏమిటి అసాధ్యమైంది ఏం లేదు. కానీ అలాగే ఉంటున్నామా? అలాగే ఉంటే సాధ్యమే. విశ్వాసంతో మొరపెడుతున్నామా? అన్ని చేసి వ్యాధి కాడికి రాగానే, రోగాల కాడికి రాగానే ప్రార్థన చేస్తున్నామంట. దేవుడు ఏం చూస్తున్నాడు? యెషయా గ్రంథం 59 చూడండి.
ఈ మాట మనకు అవసరమే. కొంచెం పక్కా కూతురు అనుకోవద్దు, ఇది మాకు సంబంధించిందే. యెషయా గ్రంథం 59 చదవండి తీసిన వాళ్ళు. రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కృత కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవుడికి అడ్డముగా వచ్చినాయి. చాలు. మరి ఎందుకు లేదంట? ప్రార్థన ఎందుకు వినలేదంట? ఒక అధికారి ఒక మాట చెప్పగానే విన్నాడే, మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా అనగానే సరే పోమన్నాడు ఈశ్వరుడు. సరే పోవాయి అంటే ఇంటికి పోయి చూసేసరికి ఆ దాసుడట లేచి నిల్చున్నాడంట, ఆరోగ్యవంతునిగా ఉన్నాడంట. ఎమ్మడో స్వస్థత జరిగింది విశ్వాసంతో ప్రార్థన చేస్తే. మరి మనం చేస్తే ఎందుకు జరగడం లేదు అంటే ఏమంట వస్తున్నాయంట? పాపములు అడ్డుగా వస్తున్నాయి. మీరు మొదలుపెడుతున్నారు కరెక్టే, కానీ మీలో కొన్ని సరి చేసుకునేవి ఉన్నాయి. అవి సరి చేయబడ్డప్పుడు స్వస్థత కలుగుతుంది. నేను బాగా చేయను అని అనట్లే, బాగు చేస్తా. కానీ నీలో ఇంకొక లోపం ఉంది, ఇంకొకటి తొలవగా ఉన్నది, ఆ ఒక్కదాన్ని సరి చేసుకుంటే చాలు అంటున్నాడు. చాలామంది ఒక ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, రావటం లేదు, దొరకటం లేదు అంటే నీకేదో ఉన్నది, సరి చేసుకోవాల్సింది ఇంకేదో ఉన్నది. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు కావాలంటే ఇస్తాడు. ఆ లోపాన్ని చూసుకోవాలి ఫస్ట్, మొదటగా. ఒక ఇల్లు కట్టాలని ప్రాణంలో పెడుతున్నావేమో, అది ఎంతకు నువ్వు అనుకున్న టైం అవుతలేదేమో, అనుకున్న టైంలో అవ్వట్లేదేమో అంటే నీకు ఇంకా ఒకటి తొలవగా ఉన్నదా, సరి చేసుకో, సరి చేయబడతావు. ఇంకా ఒక భూమి కూడా ఉందేమో. ఫస్ట్ నువ్వు ఎంపిక చేసుకునే విధానం గొప్పదై ఉండాలి. నువ్వు ఎంపిక చేసుకునేది నిజంగానే నీ అవసరతలకు తగినట్టుగా ఉండాలి. అది అన్నీ ఉన్నాయి, ఇంకో ఇల్లు కట్టాలంటే దేవుడి దేవుడు కూడా లేని వాళ్ళకు మొత్తమే లేదయ్యా, ఆ లేని వాళ్ళ గురించి ప్రార్థన చేయి, నీకు ఉంది కదా అంటున్నాడేమో. అదొకటే కాదు, నువ్వు చాలా ఆశపడినవయ్యా, ఇంకా భూములు కొనాలంటావేంది అని నీ ప్రార్థనలో ఇంకా కాస్త ఆపుతున్నాడేమో. అదొకటే కాదు, ఇంకా నువ్వు అత్యధికమైనటువంటి కోరికలు, ఎక్కువగా కోరద్దు. అందుకే దావీదుకి అనుభవం వచ్చి ఏమంటాడు తెలుసా? అయ్యా, పేదగానైనాను ఐశ్వర్యవంతునిగానైనాను నన్ను ఉంచగా నాకు మాత్రం ఆహారం ఇచ్చి నిత్య జీవ మార్గం నడిపించు. ఆ పదవులు సరి చేసుకుని ప్రార్థన చేస్తే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తాడు. అతను కోరుకునే అన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. చివరిగా యెహెజ్కేలు కాదు, 2వ రాజులు 23, 2వ రాజులు 20వ అధ్యాయం 3వ వచనం. 2వ రాజులు 20వ అధ్యాయము 2వ రాజులు 20వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీరు విడుచుతూ యెహోవాను ప్రార్థించెను. చాలు. చూడండి, ఎక్కడ ఉన్నాడు హిజ్కియా? ఇప్పుడు చెప్పాలి. యెహోవా సన్నిధిలో ఉన్నాడు. మొదటిగా జక్కయ్య ఎక్కడ ఉన్నాడు? యెహోవా సన్నిధిలో ఉన్నాడు. మనం ఎక్కడ ఉన్నాము? మనం అందరం ఎక్కడ ఉన్నాము? నా యేసయ్య సన్నిధిలో ఉన్నాము, దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుని సన్నిధిలో ఉన్న మనము యథార్థతను పరీక్షించుకొని ఆశీర్వాద కర్మలో పాల్పొందాలి.
ఈయన యథార్థంగా ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా యథార్థ హృదయుడున్నై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నా. అబ్బా, ఈ మాట మనం చెప్పగలిగితే ఎంత మేలు! చెప్పగలమా? కానీ యథార్థత దేవుని ముందర ఒప్పుకోగలమా? అసలు మన దగ్గర యథార్థత ఉంటే కదా ఒప్పుకోవడం. అందరని కాదు, కొందరు ఉన్నారేమో, మనం ఎలా చెప్పగలం? దేవుని తక్షణమే నువ్వు నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చినటువంటి మాట నెరవేరింది, ఆ ప్రార్థన నెరవేరింది. ఇక్కడ తక్షణమే జవాబు వచ్చింది. ఎందుకు? తన హృదయాంతరంగంలోకి వెళ్ళి యథార్థత బయటకు వచ్చింది. జక్కయ్యలో నుండి వచ్చినట్టే వచ్చింది. ఇక్కడ కూడా యథార్థత బయటకు వచ్చింది. యథార్థుడై పశ్చాత్తాపడి కన్నీళ్లు విడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఎమ్మటే చనిపోతాడని చెప్పిన ఆ దేవుడే, ఆ ప్రవక్తే, అయ్యా బతకవయ్యా, నువ్వు చనిపోతావు అని చెప్పిన ఆయనే మళ్ళీ వచ్చి చెప్పిండు. అంత దూరం పోయిండు. హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు గనక నీ ఇల్లు చక్కబెట్టుకోని చెప్పిండు. అంత దూరం పోయిండో పోలేదు, ఇక్కడ ప్రార్థన చేస్తూ వచ్చినాడు. తన యథార్థతను యేసయ్య ముందు ఉంచుతూ వచ్చినాడు. యథార్థ హృదయుడే ఒప్పుకున్న కారణాన్ని బట్టి తక్షణమే అదే ప్రవక్త వచ్చి మళ్ళీ వచ్చి చెప్తున్నాడు, అయ్యా నీ దేవుడు నమ్మదగిన దేవుడయ్యా, 15 సంవత్సరాల ఆయుష్నికి ఇస్తున్నాడు. ఇక్కడ మోకరిల్లినటువంటి మనందరితో దేవుడు అంటున్నటువంటి మాట, నువ్వు భయపడుతున్నావు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు చావనే చావవు, నువ్వు చావనే చావవు, నీ రోగం నేను చంపదు, నువ్వు భయపడుతున్నావు, నీకు 15 సంవత్సరాల ఆయుస్సును దేవుడు ఇస్తున్నాడని చెప్తున్నాడు. ఆనాడు హిజ్కియాతో చెప్పిన మాట మనందరితో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలానే విశ్వాసం ఉంది, యథార్థతను ప్రశ్నించుకొని వాళ్ళలో